హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఎడ్సెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం షెడ్యూల్ అబ్జర్వ్ అయితే చేద్దాం ఈ వీడియోలో. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, మనకు నోటిఫికేషన్ అనేది మార్చి 10వ తేదీన రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మార్చి 12 నుంచి అయితే స్టార్ట్ అయితే అయిందనమాట. సో ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ చేయబోతున్నారో మీరైతే ప్రాపర్గా మీ యొక్క డీటెయిల్స్ అంతా కూడా ఇచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. ఇంకా ఎవరైతే ఆన్లైన్లో సబ్మిట్ చేయలేదో ఇప్పటి నుంచి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయండి. దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో 550 రూపీస్ ఏమో ఎస్టీ, ఎస్సీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకైతే ఉంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 750 రూపీస్ అయితే ఉందన్నమాట. ఈ అమౌంట్ మీరు పే చేసుకొని మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పేసి చెప్తారనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు మే 13వ తేదీలోపు వితౌట్ లేట్ ఫీ తోటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫీ పే చేసుకొని మీరు మే 13వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? అలానే స్టూడెంట్స్, ఎక్స్ట్రా అమౌంట్ అంటే విత్ లేట్ ఫీ 250 రూపీస్ తోటి మే 20వ తేదీలోపు, అలానే విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి మే 24వ తేదీలోపు వరకు కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా? విత్ లేట్ ఫీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 750 రూపీస్ ప్లస్ 250 రూపీస్ ఎప్పుడు మే 20వ తేదీలోపు మీరు ఒక అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకున్నట్లయితే, అంటే మే 13 తర్వాత మే 20 లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసుకుంటే 750 ప్లస్ 250 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ లేట్ ఫీని మీరు అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే ఆన్ ఆర్ బిఫోర్ మే 13th లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకే? ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది నేను మీకు ఒక డెమో వీడియో కూడా చేసి చూపిస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? అలానే స్టూడెంట్స్, ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశారో ఇప్పుడు చేయబోతున్నారో, ఇన్ కేస్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే టైంలో ఏమైనా మిస్టేక్ చేసి ఉన్నట్లయితే మీరు మీ యొక్క అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవచ్చు, కరెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట మే 25వ తేదీన. ఓకేనా? సో ఈ డేట్స్ వచ్చినప్పుడు నేను మీకు రిమైండ్ అయితే చేస్తాను. సో దట్ మీరు ఆ రోజున మీ యొక్క అప్లికేషన్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే అప్లికేషన్ ఏదైతే ఉందో లాస్ట్ డేటు, ఇవన్నీ డేట్స్ నేను వచ్చినప్పుడు నేను మీకు రిమైండ్ చేస్తాను. సో దట్ మీరు ఏదైతే ఆ రోజు లాస్ట్ డేట్ ఉందో దానికి సంబంధించి మీరు మీ యొక్క వర్క్ని కంప్లీట్ చేసుకుంటారనమాట. ఓకేనా? అలానే దీనికి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ మనకు జూన్ 1వ తేదీన అయితే జరగబోతుంది. ఎగ్జామ్ 2 సెషన్స్లో ఎగ్జామ్ అయితే జరగబోతుంది. మార్నింగ్ 10 AM to 12 noon, ఆఫ్టర్నూన్ 2 PM to 4 PM అయితే ఎగ్జామ్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేది మనకు మే 29వ తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో మనమైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? అలానే వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ కీ అనేది మనకు జూన్ 5వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఈ షెడ్యూల్లో చెప్పడం అయితే జరిగింది. అలానే ఈ యొక్క ప్రిలిమినరీ కీకి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే జూన్ 9వ తేదీ వరకు మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అలానే దీనికి సంబంధించి రిజల్ట్స్ అనేది జూన్ 21వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పర్టికులర్ షెడ్యూల్లో. ఓకే? సో స్టూడెంట్స్, ఇది మనకు తెలంగాణ ఎడ్సెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే. నేను ఫర్దర్ వీడియోస్లలో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని అంటే సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని మీరు మార్కెట్లో చాలా మెటీరియల్స్ అయితే ఉంటాయన్నమాట. మెటీరియల్ తీసుకొని మీరైతే ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. నేను మీకు మోస్ట్లీ రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.